రేపు ఢిల్లీకి వెళ్ళి మా మధు యాష్కి గారికి వారి నుంచి సంకేతం వచ్చింది, సంబంధిత కాల్ వచ్చింది. కాబట్టి మేమందరం నిన్నటి స్టాండ్కి అనుగుణంగానే ఏదైతే రాజీనామాలకు సంబంధించినటువంటి స్పీకర్ ఫార్మేట్లో మా కార్యక్రమాన్ని కొనసాగిస్తామనుకున్నామో దానిలో ఎటువంటి మార్పు లేకుండా రేపు ఉదయం అందరం ఢిల్లీ పోయి నాయకత్వాన్ని కలుస్తా ఉన్నామనే మాట సందర్భంగా మనం వేస్తున్నాం. మళ్ళీ చెప్తా ఉన్నాం, ఈరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తప్ప ఇంకొక వేరే అంశానికి సంబంధించినటువంటి ప్రయారిటీ లేదు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టేటువంటి బాధ్యతను అధికార పార్టీ సభ్యులుగా మేము ముందుకు తీసుకుపోతా ఉన్నాం. మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు నిన్న మంత్రులు కూడా అదే విశ్వాసంతో ఉన్నారు. దయచేసి ఈరోజు ఒత్తిడి తెచ్చి మన లోపల ఒక అపోహ, మన ప్రాంత ప్రజల లోపల ఒక అపోహ ఉంది. ఈరోజు ఆంధ్ర ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేసి రాజీనామాల థ్రెట్ తోటి ఈరోజు దీన్ని ఆపినారనేటువంటి ఒక అపోహ ఉంది. మన బాధ్యత ఉంది. నాయకత్వాన్ని ఒప్పిస్తావా, విజ్ఞప్తి చేసుకుంటావా, బుధరకించుకుంటావా, రాజీనామా చేస్తామని బెదిరిస్తావా, నేను మీకు దారి చూపెట్టేది ఏం లేదు. మీరంతా అనుభవం ఉన్నటువంటి పెద్ద నాయకులు. దయచేసి రాష్ట్రాన్ని విభజన చేయడానికి మీరు ఏ నాయకత్వం తీసుకొని ముందుకు పోతే మేము అందరం కూడా ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. పార్లమెంట్ సభ్యులుగా మంత్రులు ఏ దశ కార్యక్రమం ఇస్తే శాసనసభ్యులు ఎంపీలు ఆ దిశలో పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ తెలంగాణ సాధన సింగిల్ ఎజెండా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నది అంటే తెలంగాణ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలి, తెలంగాణ ఆకాంక్ష సాధించుకోవాలనేటువంటి ఏకైక కారణంతో